ఏం చేద్దామనయ్యా, ఎవడనుకున్నా వచ్చినాడు ఎలా ఉంటాడో తెలుసా, ఎట్టా వస్తాడో తెలుసా. చిన్న వయసులోనే మన వాళ్ళందరినీ మీ తాతని మసి చేసినోడు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. వచ్చేస్తున్నారు. తీసుకో. నువ్వు చూడు, నేను ఆడుకుంటా ఆట, నేను ఆడుకుంటా వాళ్ళతో. నేను ఆల్ ది బెస్ట్. అది కాదు, నేను ఏ చెప్పక్కర్లేదు, ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, వెళ్ళొస్తాను. బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. వెళ్ళిపోమా, వెళ్ళి పైకి ఫిక్స్ చేయి. వెళ్ళిపోమా, వెళ్ళిపో. నన్ను చంపేసేలా ఉన్నాడు ఈ మెట్లు ఒకటి. వర్రా నువ్వు. బాద్షా, ఈ బాద్షా డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపో. నల్ల బాల్, నల్ల తాజు కంటే డేంజర్. ఎవరిని కొడుతున్నావో, ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా? ఉంది. క్లారిటీ ఉంటే సరిపోదు, కొట్టడంలో క్వాలిటీ కావాలి. అవునా? మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు. ఈకపోయినా కొడతా. దీంతో ఏం పండుగ చేసుకోరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మస్? 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పవాడ అలవాటు. సార్ థ్యాంక్ యూ సార్. వర్కౌట్ అవుతుందా? 100% సీఎం గారు. ఫ్రెండ్స్ ఎప్పుడు మీరే ఎప్పుడు నా ముద్దలకేమో నా గంటాకేమిది. నీ కాలు నీకు తెలియకుండా తడబడుతుంది. ఆ పెట్టిరు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద. సినిమాకు నువ్వే పడుకుంటే అందరు పడుకోర్రే. ఈ దెబ్బతో ఈ సంతోష్ గాడు అవుట్. అరే సీనిగా, నేను కత్తిలా అంటుండ్రా. కూరగాయలు తరుగుతా, మెడకాయలు నరుగుతా. ఏడ జరిగేదంటే ఒకటే రూల్ మీద జరుగుతుంది. అదే పుష్పగాడి రూల్. సర్లే, ఇలాంటి చిన్న చిన్న జరుగుతుంటే పట్టించుకోకు.
వర్కౌట్ అయిపోతాం. అరే అని లేపురా ఇటు మన షేప్ కాదు. అరే మంచిదిగా జల్ది నడుగురా. నడుగురా. పగిలిందా? శంకర్ ఎలా ఉన్నావు నాన్న? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. కాసుకో రాజా, ఏసుకో బాజా.